హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు చిన్న తిరుపతి వచ్చేసాం. అది చిన్న తిరుపతి అంటే విజయవాడ, కృష్ణా డిస్టిక్, గోదావరి, వైజాగ్ ఇటు సైడ్ వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. కానీ తెలంగాణ అటు సైడ్ వాళ్ళకైతే ఐడియా ఉండదు. మాకు తిరుపతి అనగానే గుర్తొచ్చేది చిన్న తిరుపతి అండి. నేను చిన్నప్పటి నుంచి చాలాసార్లు అయితే వచ్చాను. యూట్యూబ్ పెట్టాక కూడా చాలాసార్లు వచ్చాను. బట్ ఎప్పుడు అయితే నేను వ్లాగ్ చేయలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలామందికి చిన్న తిరుపతి తెలిసే ఉంటుంది. అందుకే నేనైతే స్పెసిఫిక్గా ఎప్పుడు వ్లాగ్ చేయలేదు. కానీ ఈసారి తెలియని వాళ్ళు కూడా ఉంటారు. తెలంగాణ సైడ్, నెల్లూరు, చిత్తూరు అటు సైడ్ వాళ్ళకి తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అని అయితే వ్లాగ్ తీసాము. ఈరోజైతే మా మమ్మీ మొక్కుకుందనమాట. మొన్న నాకు హెల్త్ బాగాలేదు కదా, సెట్ అయితే వస్తాము అని మొక్కుకుందంట. అందుకనే వచ్చేసాం మేమైతే. చిన్నప్పుడు చూసిన చిన్న తిరుపతి అయితే అలా హాఫ్ అన్ అవర్లో వెళ్ళి వచ్చేసేవాళ్ళం. ఇప్పుడు చాలా క్రౌడ్ పెరిగింది, చాలా టైం పడుతుంది దర్శనం ఇక్కడ కూడా. అండ్ అన్ని ప్లేసెస్ కూడా టెంపుల్ చుట్టూ ఉండేవి, ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది. ఇలా మేము స్టెప్స్ దిగి వచ్చిన దగ్గర తలనీలాలు ఇచ్చే ప్లేస్ అనమాట. మా నాన్న తలనీలాలు కూడా ఇచ్చారు అనుకోకుండా. ఆ తర్వాత తలనీలాలు ఇచ్చేసి పైకి వెళ్ళాక ఇది మెయిన్ ఎంట్రన్స్. ఆ రోజు శబరిమల వెళ్ళే స్వాములు కూడా చాలామంది వచ్చారు దర్శనం చేసుకోవడానికి. ఇదైతే కొత్తగా కడుతున్నారు, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. అంతకుముందు ఈ స్పేస్ అంతా చాలా ఖాళీగా ఉండేది. ఇప్పుడు ఇది కొంచెం కొత్త మండపం లాగా కడుతున్నారు. ఆ రైట్ సైడ్కి మనకి ఇక్కడ గోప్రదక్షిణశాల అయితే పెట్టారు. అంతకుముందు లేదు ఇది కూడా. ఇప్పుడు గోప్రదక్షిణశాల ఇక్కడికి ప్లేస్ చేశారనమాట. గోప్రదక్షిణ చేయవచ్చు, మీరు దానాలు ఏమైనా ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. వచ్చిన ప్రతిసారి టెంపుల్ చాలా చేంజ్ అయిపోతుంది. సేమ్ పెద్ద తిరుపతి అయితే ఎట్లా చేంజ్ అవుతుందో చిన్న తిరుపతి కూడా ప్రతిసారి చేంజ్ అయిపోతూనే ఉంది. అలా అక్కడ నుంచి వే పెట్టారనమాట. నార్మల్ చిన్న చిన్న షాప్స్ అవన్నీ ఉంటాయి. షాప్స్ చాలా వరకు క్లోజ్ ఉంది, ఎందుకంటే నేను పక్కన కొత్త మండపం కడుతున్నారు కదా, అవన్నీ చాలా క్లోజ్ ఉన్నాయి. స్ట్రైట్గా రాగానే మనం ఇక్కడితో స్టాప్ అండి. కెమెరాస్ కానీ మొబైల్స్ కానీ ఇక్కడే పెట్టేసేయాలి, అన్నీ లోపలికి ఎలా ఉండదు. ఇక్కడ ప్లేస్ చేసేసి వెళ్ళాలన్నమాట దర్శనానికి. మేమైతే ఇక్కడ ప్లేస్ చేసి వెళ్ళి వచ్చేసాము. మేము విఐపి దర్శనంలో వెళ్ళాము. మాకు కాబట్టి 40 మినిట్సే పట్టింది దర్శనము. ఈ బ్లూ కలర్ షేడ్ కనిపిస్తుంది కదా, స్వామివారి దర్శనం క్యూ లైన్ అని. ఇప్పుడు పెద్ద తిరుపతిలో ఎలా అయితే మనకి కంపార్ట్మెంట్స్ ఉంటాయో రూమ్స్, ఇక్కడ అలా కొంచెం కంపార్ట్మెంట్స్ లాగా ఉంటాయి. అంతకుముందు మాకు తెలిసినప్పుడు డైరెక్ట్గా ఇలా వెళ్ళి వచ్చేయడమే. ఇప్పుడే ఇలా లైన్లో వెయిట్ చేయడం, కంపార్ట్మెంట్స్ చాలా టైం పడుతుంది. ఇప్పుడు నేను వెళ్ళే వే అంతా సైడ్ మండపాలు అనమాట. ఇక్కడ అన్నప్రసన్నలు, పెళ్ళిళ్ళు చాలా జరుగుతాయి. మేము వెళ్ళిన రోజు ఎక్కువ తలనీలాలు, అన్నప్రసన్నలు ఉన్నాయన్నమాట. ఇది మెయిన్ టెంపుల్. ఇది తూర్పు గోపురం. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణ గోపురాలను ఉంటాయి. ఉత్తర గోపురం నుంచి పైకి వెళ్తే మనకు అన్నదానం ప్లేస్ ఉంటుంది. మేమైతే అటు వెళ్ళలేదు, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది, వర్షం పడేలాగా అని చెప్పి మేమైతే అటు సైడ్ వెళ్ళలేదు. ఓన్లీ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని వచ్చేసాము. అంతకుముందు ఇక్కడే ఉండేవి లడ్డు ప్రసాదాలు, అవన్నీ ఇచ్చేవి ఇక్కడే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇక్కడ తీసేశారు. ఇక్కడ ఏదో కళ్యాణ మండపం కడుతున్నారు. మేము ఫస్ట్ కూర్చున్నాం కదా, చుట్టూ ప్లేస్ చూపించాం. అక్కడ లడ్డు ప్రసాదాలు కౌంటర్లు పెట్టారు, గుడి బయట తీసుకెళ్ళి పెట్టారు. వెడ్డింగ్ సీజన్లో అసలు ఇదంతా ఖాళీ ఉండదు, చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి ఇక్కడ. ఇది దక్షిణ గోపురం అన్నమాట. ఇక్కడ నుంచి ఊరు అయితే కనిపిస్తుంది, ద్వారకా, తిరుమల ఇదంతా ఊరు కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వెళ్ళేటప్పుడు ఊర్లోనే కుంకుళ్ళమ్మ అమ్మవారు అని ఉంటారు, అక్కడ దర్శనం చేసుకుంటారు. నేను అక్కడ వీడియో అయితే తీయలేకపోయాను, అక్కడ వీడియో మిస్ అయిందండి, వీడియో తీయలేదు నేను హడావిడిలో.
ఆ తర్వాత గోపాల కృష్ణ అని టెంపుల్ ఉంది ఇక్కడ, కృష్ణుడి టెంపుల్. ఇది నేను ఎప్పుడు రాలేదు, ఇన్ని ఇయర్స్ వచ్చాను కానీ ద్వారకా తిరుమల ఈ టెంపుల్కి ఎప్పుడు రాలేదు. చాలా ప్రశాంతంగా ఉంది. ఈ పువ్వులైతే నేను ఎప్పుడూ చూడలేదు, యూనిక్గా ఉన్నాయి, చాలా చిన్న చిన్నగా. అవి ఏమంటారో కూడా నాకు తెలియదు. టెంపుల్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఆఫ్టర్నూన్ వచ్చాము మేము, అప్పటికే క్లోజ్లో ఉంది, సో దర్శనం చేసుకోలేకపోయాము. ఇక్కడ టెంపుల్ బయట చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అక్కడ మాకు ఇట్లా చెట్లు ఉన్నాయన్నమాట. అంటే ఏ నక్షత్రానికి ఏ చెట్టు ఉపయోగపడుతుంది, ఏ చెట్టుకు ప్రదక్షిణ చేయాలి అని ఇలా బోర్డు పెట్టి ఉంటుంది. మన నక్షత్ర ప్రకారం చేయాలి. ఇప్పుడు మనోజ్ తిరిగింది పుష్యమి నక్షత్రానికి, అది 3 ప్రదక్షిణ చేయాలి. ఇది రోహిణి నక్షత్రానికి నేరేడు చెట్టు, నేను 5 ప్రదక్షిణ చేయాలి, నేను ఆల్రెడీ చేసేసాను. ఇలా ఈ డే అయితే గడిపేసాము. అన్నీ చూసుకుని వచ్చేసరికి చాలా అయితే అలసిపోయాం మేము. మరి ఇంక ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.